ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 40 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 60 మందికి పైగా గాయాలయ్యాయి. ఒకవైపు అంబులెన్స్ సైరన్లు, మరోవైపు పోలీస్ వాహనాల సైరన్లు, భక్తుల ఆర్తనాదాలు, తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు, అయిన వారిని కోల్పోయి తీవ్రంగా గాయపడి రోదిస్తున్న వారితో చిందరవందరగా పడిపోయిన సంచులు, పాదరక్షలు, బ్యాక్ ప్యాక్లు, దుస్తులు, దుప్పట్లు, ఇతర వస్తువులతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారిపోయింది. అప్రమత్తమైన అధికారులు క్షతగాత్రులను అంబులెన్స్ లో మేళా ఏరియాలో ఏర్పాటు చేసిన ఆసుపత్రికి, మృతదేహాలను మోతీలాల్ నెహ్రూ వైద్య కళాశాల ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఆసుపత్రికి తీసుకువచ్చిన వారిలో కొందరికి ఎముకలు విరిగిపోయాయని, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయని, కొంతమంది అప్పటికే చనిపోయారని వైద్యులు వెల్లడించారు. అయితే మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో బుధవారం మధ్యాహ్నం 12 గంటల దాకా మోతీలాల్ నెహ్రూ వైద్య కళాశాల ఆసుపత్రికి మృతదేహాల తరలింపు కొనసాగుతూనే ఉందని తెలిసింది. మృతుల బంధువులు ఆ ఆసుపత్రికి పెద్ద ఎత్తున చేరుకుని తమ వారి మృతదేహాల కోసం సాయంత్రం దాకా ఎదురుచూశారు. మౌని అమావాస్య కావడంతో 10 కోట్ల మంది దాకా భక్తులు వస్తారని తెలిసినా అధికారులు ఏర్పాట్లు సరిగ్గా చేయలేదని, చీకటిగా ఉండటంతో అసలు ఎటు వెళ్తున్నామో తెలియని పరిస్థితి నెలకొందని, తొక్కిసలాటకు అదే కారణమైందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంగమస్థలికి వెళ్లే దారిలో నిర్వాహకులు ఏర్పాటు చేసిన చెత్త డబ్బాలు చీకటి కారణంగా కనపడకపోవడంతో కొంతమంది భక్తులు వాటిని తట్టుకుని కింద పడిపోయారని, అప్పటికే విపరీతమైన రద్దీ ఉండడంతో వెనక వచ్చేవారు కింద పడ్డారని, తొక్కుకుంటూ వెళ్లారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సామాన్య భక్తులతో పాటు వీఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉండడంతో భద్రతా ఏర్పాట్లు, క్యూ లైన్లను సరిగ్గా ఏర్పాటు చేసుకోకపోవడం కూడా తొక్కిసలాటకు కారణాలుగా చాలా మంది చెబుతున్నారు. చీకటి ఏర్పాట్లు సరిగా లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని భక్తులు ఆరోపిస్తుండగా యూపీ సర్కార్ భిన్న వాదన వినిపిస్తోంది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో కొంతమంది భక్తులు బారికేడ్లను విరక్కొట్టి అవతలి వైపునకు దూసుకెళ్లడంతో అప్పటికే అటువైపు ఉన్నవారు వీరి కింద నలిగిపోయారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మహాకుంభ్ డీజీపీ వైభవ్ కృష్ణ చెప్పారు. తొక్కిసలాటకు కారణాలపై న్యాయ విచారణకు రిటైర్డ్ జడ్జి హరీష్ కుమార్, మాజీ డీజీపీ వీకే గుప్తా, రిటైర్డ్ ఐఏఎస్ డీకే సింగ్ తో కూడిన త్రిసభ్య ప్యానెల్ ను నియమించినట్టు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. దీంతో పాటు విడిగా పోలీస్ విచారణ కూడా జరిపించనున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. భక్తులంతా తాము ఉన్న ప్రాంతాలకు సమీపంలోని ఘాట్లలో స్నానం చేయాలని, త్రివేణి సంగమ స్థలి వద్దకు చేరుకునే ప్రయత్నాలు చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.